వికలాంగులు ఎంతో మంది రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చారు చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. రెండు చేతులు లేని వాళ్ళు, ఒక్క కాలు మొత్తం పూర్తిగా పోయిన వాళ్ళు, పుట్టుకతోనే మానసిక వికలాంగులు, పుట్టుకతోనే శరీరాన్ని కూడా కదిల్చలేని వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది రోజున తమ భవిష్యత్తు ఏంది, ఎట్లా బతకాలి అని చెప్పేసి రోడ్డు మీద పడి ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా పెట్రోల్ పోసుకుంటా ఉంటే మీకు కనికరం లేదు. మిమ్మల్ని నేను స్పష్టంగా మాట్లాడగలనుకుంటా ఉన్నా. నేను అయా మీ నాయకత్వంలో ఎన్ని కొత్తగా దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చారో చెప్పండి ఒక మాట. నేను ధైర్యంగా చెప్తాను, 2 లక్షలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దివ్యాంగులకి కొత్త పెన్షన్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీదే చెప్పని కోరుతా ఉన్నాం. నాకు అనుమానం, ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేశాను నేను. సదరం సర్టిఫికెట్లు గవర్నమెంట్ ఇచ్చినవే కదా, ఏ ప్రభుత్వంలో అయినా సరే గవర్నమెంట్ సర్టిఫికెట్ కదా అది. మళ్ళీ సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం 50% పైన ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ని ఈ రోజున లక్షలకు వేలాది వేదికి దానికి తృణీకరిస్తా ఉన్నారంటే తప్పెక్కడ ఉందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. 30 సంవత్సరాల క్రితం మీరు చేసిన అన్యాయాన్ని గురించి జనం మాట్లాడుకుంటారు. రామారావు కుటుంబానికి ద్రోహం గురించి మాట్లాడుకుంటారు. వికలాంగులకు పెడుతున్న, దివ్యాంగులకు పెడుతున్న క్షోభ గురించి, వాళ్ళ బతుకు భయం గురించి ఆక్రోశం మీకు తగులుతుంది. శాపం కాదు ఇది. అట్లాగే హంద్రి నివా పేరు పైన మీరు చేసే వంచన, మీ యొక్క నాటకం అందాం, రంగులు మార్చడం, స్క్రీన్ మార్చడం, పేర్లు మార్చుకోవడం, ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. హంద్రి నివా పైన పని జరిగి ఉంటే, నికరమైన పని జరిగి ఉంటే అది రాజశేఖర్ రెజిమ్లోనూ ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో జరిగిందనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడతారు డబ్బులు ఖర్చు పెట్టుకు. కర్నూలు జిల్లాలో 110 చెరువులకి నీళ్లు, కాలువలు కనపడవా మీకు? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.